హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సంక్రాంతి పండుగ భోగి రోజు చేసుకునే చిక్కుడుగాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 4-5 వేసాను. నాకు పచ్చిమిర్చిలు చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొద్దిగా వేసాను. మీకు స్పైస్ తగ్గినట్టు మీరు వేసుకోండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మంచిగా మనం గిల్లి పెట్టుకున్న చిక్కుడుగాయ కూడా వేసుకొని ఒక 3 టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గించుకుందాము. ఇలా మగ్గించుకోవడం ద్వారా మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా మంచిగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కలిపేసుకొని మనం కొన్ని తగినంత నీళ్లు, ఎంతైతే మీకు గ్రేవీ అవసరమో అంత నీళ్లు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్ పెట్టుకుందాము. అలా కుక్కర్ మూత విజిల్ తీసినాక ఇక్కడ ఒక స్పూను నువ్వుల పొడి, ఇది కంపల్సరీ వేయండి. వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్